ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఏందబ్బా ఏమే సాంగ్తో షూట్ చేసింది అనుకుంటున్నారా? అవార్డు వచ్చింది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. నా ఫేవరెట్ వంకాయ ఫ్రై. ఎప్పుడు చేసుకునేటట్టు వంకాయ ఆలుగడ్డ, వంకాయ కుర్మా, వంకాయ నింపుడుగా కాకుండా ఇట్లా వంకాయ ఫ్రై చేసుకొని చూడండి ఈసారి. పప్పు అన్నంలోకి, పెరుగన్నంలోకి, చట్నీ అన్నంలోకి ఎంత బాగుంటుందో నంచుకోవడానికి. సో అది సింపుల్. ఆడ మసాలా ఏంటంటే ఉప్పు, కారం, కరివేపాకు పొడి, కొంచెం సాంబార్ పౌడరు, శనగపిండి వేసుకొని కొంచెం దాంట్లో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వేసుకొని నీళ్ళు వేసుకొని థిక్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నామాడ, కొంచెం నూనె యాడ్ చేస్తున్నా. సో కొంచెం నూనెలా మంచి ఫ్రైడ్ ఐటమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని మంచిగా ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ వంకాయలకు మంచిగా పట్టించుకోవాలి. ఇదే కదండి మన వెజిటేరియన్స్ నాన్ వెజ్. సో ప్యాన్ వేడి అయిపోయిన తర్వాత అట్లా మంచిగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం దానికి ఇచ్చేసి పెట్టుకోవాలి. మ్యారినేషన్ అవసరం లేదు దీనికి. సో డైరెక్ట్ అట్లా వంకాయలు అన్నిటికీ అప్లై చేసుకొని 2 సైడ్స్ ఆ కొంచెం నూనె సరిపోతుంది 2 సైడ్స్కి. అట్లా 2 వైపులా కాల్చుకున్న తర్వాత పప్పన్నంలో కంచుకొని తింటే ఉంటుంది సూపర్. సేమ్ ప్రాసెస్ అన్ని వంకాయల్లోకి అప్లై చేసుకొని లీవ్ ఇట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది చూసారా, ఒక సైడ్ అయిపోయింది, చూద్దాము. అయిపోయింది, ఇంకో సైడ్ తిప్పేస్తున్నా. ఇట్స్ రెడీ ఐ థింక్ ఆల్మోస్ట్. ఇంకో సైడ్ కాలిపోయింది అనుకోండి. ఆహా, నేనైతే నా లంచ్ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు పాలకూర పప్పన్నంలోకి ఈ వంకాయ ఫ్రై నంచుకొని తినడానికి. రోజు కన్నా ఎక్కువ ఆకలి అవుతుంది ఈరోజు. ఎస్. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది.